ఏంటన్నయ్య? ఏం రాసాలే ఇందాక కర్సంది? ఓ పెద్ద మేధావు లెక్క గిట్టా గిట్ట తల రుద్దుకుంటూ కాకి లెక్కలేస్తున్నావు ఏంది? ఏంది బై నీ కథ? ఆలోచిస్తున్నానన్నయ్య. అచ్చా ఆలోచిస్తున్నావా? అబ్బే ఓ పాగలుగా, నేనంటే పెద్ద పరేషాన్లో ఉండి టెన్షన్తో ఆలోచిస్తున్నా. ఇట్ట లేకున్నావు, నీకేం ప్రాబ్లం ఉన్నాయి బే ఆలోచించి? నీకే నా గురించి కాదన్నయ్య, నీ గురించి ఆలోచిస్తున్నా. ఏమ్రా హౌలే, పరిచయమై ఒక్కరోజు కూడా కాలే, అప్పుడే మజాకులు చేస్తున్నా బే నీ. చనువు తీసుకున్నావు అనుకో సంకోలో పొడుస్తా బిడ్డ. నా గురించి ఆలోచించడానికే నువ్వేమన్నా నా సాలగాని వారా? తమ్మున్నయ్య అన్నయ్య బాధపడుతూ ఉంటుండే తమ్ముడు ఆలోచించుకుంటే ఎలా ఉంటాడన్నయ్య? చెప్పన్నయ్య చెప్పు. రేయ్ కొట్టినవరా బై, తమ్ముడని చెప్పి ఫుల్గా సెంటిమెంట్తో కొట్టినవరా. అందుకేరా బై అంటారు, ఏటాడే పులైనా పోరాడే యోధుడైనా సరే సెంటిమెంట్కి పడిపోవాల్సిందేనని. అన్నయ్య ఇద్దరం ఒకే రూట్లో వెళ్తున్నాం, ఈ మాత్రం కూడా సెంటిమెంట్ లేకపోతే ఎలా అన్నయ్య? ఒకే రూటా? ఏం రూట్రా? గదేమన్నా బస్ రూటా రైలు రూటా? సినిమా రూట్ అన్నయ్య. ఏం రో లేదు లేదు అంటూనే మెల్లిగా బయటపడుతున్నావు, అంటే నువ్వు కూడా హీరో? చిచి చిచి, నా ముఖానికి నేను హీరో ఏంటన్నయ్య? నీలా ఉండాలి హీరో అంటే. పులి లాంటి కళ్ళు, కొత్తమ సింహం లాంటి నడక, పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ స్టైల్ నేను ఇది. నువ్వన్నయ్య హీరో అంటేని. అన్నయ్య హీరో అంటే పూరి జగన్నాథ్ సినిమాలలో ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి. కానీ నువ్వేంటన్నయ్య బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోలా ఎంత డల్గా అయిపోయావు? అరే ఏం చేస్తాను రా బై, చిన్న పరేషన్ వచ్చి పడింది. ఏంటన్నయ్య అది? అరే ఏం లేదురా బై. అంటే ఈ తమ్ముడు కూడా చెప్పవనయ్య? రేయ్ నువ్వు గిట్ట సెంటిమెంట్స్ తో కొట్టకరా బై, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. అన్నయ్య ప్రాబ్లం పంచుకుంటే రిలీఫ్ దొరుకుతుంది, ఈ తమ్ముడితో పంచుకో అన్నయ్య. ఏం లేదురా బై, ఈ సిటీలో అచ్చం నా లెక్కన ఒకడు ఉన్నాడు. అవునా? అంటే నాలాగే ఇంకొకడు ఉండుంటాడు అన్నమాట. ఉండి కాదురా హౌలే, ఉన్నాడు. నల్లగా తుమ్మముద్దు లెక్క, వాడందరూ కర్రోడా కర్రోడని పిలుస్తుంటారు. ఓకే అన్నయ్య, నీలాగే ఒకడున్నాడు. అయితే ప్రాబ్లం ఏంటి? అదేరా, వాడికి నాకు హలో బ్రదర్ సినిమా లెక్క రిలేషన్ ఏమైనా ఉందా అని డౌట్ కొడుతుంది. అన్నయ్య ఒకేలా ఉన్నంత మాత్రాన అన్నతమ్ములు అవ్వాలని రూల్ ఏమి లేదు. రౌడీ అల్లెడి సినిమాలో ఇద్దరు చిరంజీవులు ఉంటారు, వాళ్ళిద్దరు అన్నతమ్ములా చెప్పన్నయ్య? అన్నయ్య ఈ లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అన్నయ్య. గచ్చా గట్లనా? అయితే మేము ఈడిద్దరున్నాం, మరి మిగతా 5 ఏడున్నారా బై చెప్పు? నాకెలా తెలుస్తుంది అన్నయ్య? 7 ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళు ఏడున్నారో కూడా తెలియాలి కదరా. రే హౌలే, సలాలు గిట్ట ఇచ్చినావనుకో వచ్చి పోరస్తా బిడ్డ. అన్నయ్య కోపడికన్నయ్య, కూల్గా ఉండన్నయ్య. కూల్గా ఉండే నీకే నేనేమన్నా హిమాలయలో ఉన్నా రాబై, పెద్ద పరేషాన్లో ఉన్నా. నా గ్రహచారం ఏం బాగలే, నా జిందగీ ఏం అర్థమైతలే, నా లైఫ్ ముందు ముందు ఎట్లుంటుందో అస్సలు తెలుస్తలే. అన్నయ్య బస్తికి వచ్చేటప్పుడు ఒక అతన్ని చూసా, నీ లైఫ్ గురించి పూర్తిగా చెప్తాడు అతను. గట్టనా? ఎవడ్రా పోయాడు? నువ్వే చూస్తావు కదన్నయ్య. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. ఆ
పల్లకిలో పోతా ఉండదు, స్టోను శంకరాభరణం స్థాయిలో పోతా ఉండదు. ఆహా దేవుడా, సరిగమలే సలాం చేసే స్టోన్ ఇచ్చుండవు కదయ్యా. శంకరా నాద శరీర పరా వేద విహార పరా జీవేశ్వర శంకర. ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం. ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం. ఓయమ్మా, ఏందబ్బా ఇది? మనకంటే ముందే పూజ మొదలు పెట్టేస్తుండవే. అంటే పూజల్లో మనల్ని డామినేట్ చేసేద్దారనే. ప్రచోదయాత్. అయినా గట్టిగా అరిచినంత మాత్రాన కుందేలు ఏనుగా వద్దా ఏంది? శుక్లాం వరదరాం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. మే ఏంది మే, మూతి మెట్రో రైలు మాదిరిగా 33 వంకలు తిప్పుతా ఉండావు? కుల్లా కోపమా? చిరాకు. కాదు మే, అసూయ. పూజల్లో నాతో పోటీ పడ్డు చేతకాక అసూయమే అసూయ. అవునమ్మా, నీలా పూజలు చేయడం ఈ ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు. ఇంత భయంకరంగా నువ్వు మాత్రమే చేయగలవు. మే దేవుడు ముందున్నాను కాబట్టి ఆగుండాను, లేకపోతే పేగులు తీసి మెల్ల వేసుకొని శివతాండవం ఆడుండేదాన్ని. ఎవరి పేగులు? నీ పేగులా? మే వద్దు, పూజలో ఉన్న సింహాన్ని రెచ్చగొట్టొద్దు. అలాగేనండి సింహం గారు. పూజ మధ్యలో ఉన్నాను, దయచేసి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. శుక్లాం వరదరాం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం కొంచెం ఛాయే మెల్లిగా మనసులో సర్వ చదువుకోవచ్చు కదండి. మే మెల్లిగా చదువుకునే దానికి సిట్టి శిలకమ్మ అమ్మ కట్టిందా? అలాంటి పద్యాలు కాదు మే, దేవుడు అనుగ్రహం కోసం చేసే తపస్సు. దేవుడు అసలుకే చాలా బిజీగా ఉంటాడు. ఈ మాత్రం గట్టిగా పిలిస్తేనే గాని ఎవరో పరమ భక్తురాలు పిలుస్తుండదేమో అని నా వైపు చూడడం. పూజలు నువ్వు కొంచెం ఈ కదా, ఇట్లాంటి నీకు తెలుసులే. జననీ శివకామిని జయ శుభకామిని. మనల్ని డామినేట్ చేసేదానికి పాట పాడుతా ఉంటది.